నాకు తెలిసి ఇది ప్రతిరోజు, ప్రతి నైట్ ఆల్మోస్ట్ చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అండ్ నాకైతే ఒక సొల్యూషన్ దొరికింది. అండ్ ఐ థింక్ అదే సొల్యూషన్ మీకు హెల్ప్ అవ్వచ్చు. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. అదొక గోస్ట్. ఒక సెట్ ఆఫ్ థాట్స్ మన బ్రెయిన్‌లో తిరుగుతూనే ఉంటాయి. అవి సాల్వ్ అవ్వవు. అలా అని మనల్ని నిద్రపోనివ్వవు. దీన్ని మనోళ్ళు ఒక పేరుతో పిలుస్తున్నారు. నథింగ్ బట్ ఓవర్ థింకింగ్. సరే, చెప్పడానికి వన్ సింగిల్ వర్డ్ అనుకోవచ్చు. బట్ దీన్ని నిజంగా ఎక్స్‌పీరియన్స్ చేసే వాళ్ళకి ఆ బాధ తెలుస్తది. అనుకున్న పనులు చేయలేరు, అవ్వట్లేదని ఒక బాధ. సరే, ఇదంతా కాదు, మళ్ళీ నెక్స్ట్ టైమ్ ట్రై చేద్దాం, కాసేపు ప్రశాంతంగా పడుకుందాం నైట్ అంటే అది కూడా అవ్వదు. కాన్స్టెంట్ ప్రెషర్, కాన్స్టెంట్ థాట్స్, ఒక సైకిల్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎటెళ్ళాలో అర్థం కాదు, ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. ఇన్ కేస్ ఓవర్ థింకింగ్ ఎక్స్పీరియన్స్ చేసుంటే బాగా రిలేట్ అవ్వచ్చు ఈ వీడియోతో. సో కీప్ వాచింగ్. దీంట్లో ఫస్ట్ నేను ఒక జనరల్ సొల్యూషన్ చెప్తాను. అండ్ దెన్ ఆ జనరల్ సొల్యూషన్ని నేను ఎలా వాడగలుగుతున్నాను, నా టేక్ ఏంటి, నా స్పెసిఫిక్ వే ఏంటి, అండ్ నాకు ఎలా యూజ్ అయింది, అండ్ మీరు కూడా అది ఎలా చేయొచ్చు అనేది కూడా మాట్లాడదాం. సో కీప్ వాచింగ్. మేబీ ఈ ఒక్క వీడియో ఇది ఎన్ని మినిట్స్ వస్తే అన్ని మినిట్స్ చూస్తే మీ ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్కి ఇఫ్ నాట్ ఫుల్ స్టాప్ అట్లీస్ట్ ఒక రేంజ్ వరకు సొల్యూషన్ తెప్పించగలుగుతానని అనుకుంటున్నాను. నా ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కోసం, అండ్ ఇది కాకుండా ఇంకేదైనా డిఫరెంట్గా ట్రై చేయొచ్చా, అసలు ఏంటి అని చెప్పడానికి ఒక రీసెర్చ్ చేశా. అండ్ ఆ రీసెర్చ్లో ఒక చిన్న కొటేషన్ దొరికింది నాకు. అండ్ అది ఎంత రిలేట్ అవ్వచ్చు అంటే దాన్ని వీడియోలో కంపల్సరీగా పెట్టాలని ఫిక్స్ అయ్యా. అండ్ ఆఫ్ కోర్స్ ఆ కోట్ నాది కాదు. అండ్ ఇట్ గోస్ లైక్ దిస్: అ థాట్ ఇస్ హార్మ్లెస్ అన్లెస్ వీ బిలీవ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ అవర్ థాట్స్ బట్ ద అటాచ్మెంట్ టు అవర్ థాట్స్ దట్ కాజెస్ సఫరింగ్. అ బిలీవ్ ఇస్ అ థాట్ దట్ వీ హ్యావ్ బీన్ అటాచింగ్ టు ఆఫెన్ ఫర్ ఇయర్స్. దీన్ని రాసింది కేట్ బ్రియన్. సో ఈ కోడ్ మీనింగ్ అసలు ఆసమ్ అనిపిస్తుంది. మన థాట్స్ ఎప్పుడు హార్మ్లెస్, కానీ దాన్ని మనం ఏ రోజైతే బిలీవ్ చేయడం మొదలు పెడతామో అప్పుడే వాటి రియల్ ప్రాబ్లమ్స్ మనకు అంటుకుంటాయి. అండ్ ఒకసారి అంటుకొని వదిలేయడం అంటే కాదు, మనం ఒకసారి అంటుకున్న వాటిని రిపీట్ టెలికాస్ట్లో వేస్తుంటాం. అండ్ ఒకసారి అది స్టార్ట్ అయింది అంటే అది మన బిలీఫ్ సిస్టమ్ అయిపోద్ది. ఉన్న బిలీఫ్ సిస్టమ్ పోయి కొత్త బిలీఫ్ సిస్టమ్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద సోల్ రీజన్ ఫర్ ఓవర్ థింకింగ్. సరే, ఓవర్ థింకింగ్ అంతా వద్దు, ప్రాబ్లమ్ ఉన్నదే, దాని గురించి ఏం మాట్లాడతాం. కానీ దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ సింపుల్ వర్డ్స్లో, సింగిల్ వర్డ్లో, అసలు అందరూ పిలిచే వర్డ్లు చెప్పాలి అంటే జర్నలింగ్. సరే, జర్నలింగ్ వెరీ సింపుల్ అనుకోవచ్చు, అసలు అదేంటి అనుకోవచ్చు, ఇది నాకు తెలుసులే పెట్టేద్దాం అనుకోవచ్చు. బట్ దీనికి నా ట్విస్ట్ ఆర్ హౌ ఐ డూ జర్నలింగ్ అనేది ఉంది. అండ్ ఐ థింక్ దట్ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ మోర్ ఎఫిషియెంట్లీ. జనరల్గా జర్నలింగ్ అంటే ఎవ్రీడే రాయమంటారు. ఎవ్రీడే ఐదర్ నీ డే స్టార్టింగ్లోనో నీ డే ఎండింగ్లోనో ఒక బుక్ పెట్టుకొని రాసుకుంటూ వెళ్ళమంటారు. అంటే ఆ డే అంతా ఏం జరిగింది, నీ థాట్స్ ఎలా ఉన్నాయి, నువ్వు ఏం చేసావు, ఎలా చేసి ఉండొచ్చు, ఎలా చేసి ఉండొద్దు, ఇవన్నీ రాయమంటారు. అండ్ ఇట్ ఈస్ ఆల్ ఫైన్. అండ్ ఎవ్రీడే చేస్తే దానికి ఒక బెనిఫిట్ ఉంటుంది కూడా. బట్ నా వర్షన్ ఎవ్రీడే చెయ్యము. అండ్ నా వర్షన్ ఎలా ఉంటుంది అంటే యూ డోంట్ నీడ్ అ బుక్, ఒక పీస్ ఆఫ్ పేపర్, ఒక పెన్ చాలు. ఇది కూడా ఏంటి, నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు మాత్రమే. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక పేపర్, ఒక పెన్ తీసుకొని నీ థాట్స్ ఏం రన్ అవుతున్నాయి, యాజ్ ఇట్ ఈజ్ ఏం రన్ అవుతున్నాయో అవి రాయాలి. దానికి మీనింగ్ ఉండాల్సిన అవసరం లే, ఆర్డర్ ఉండాల్సిన అవసరం లే, జస్ట్ రాస్తూ వెళ్ళిపో. అది ఎంత ఘోరంగా ఉంటాయంటే, నేను ఈరోజు తిన్నాను, నేను ఇప్పుడు పడుకోవాలి, నేను ఈరోజు పొద్దున్న తిన్నది టేస్ట్ బాలే, ఈరోజు నన్ను వాళ్ళు ఇలా అనుండకూడదు, ఎనీథింగ్. దీనికి దానికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు రాస్తూ వెళ్ళిపో. ఒకసారి రాసిన తర్వాత మళ్ళీ నువ్వేం చేయాలి అంటే కొత్త థాట్స్ ఏమైనా వస్తున్నాయా, ఇప్పుడు నేను రాసినవి కాకుండా కొత్తవి ఆలోచించడానికి ట్రై చేయి. అండ్ ఇన్ కేస్ వచ్చాయి అంటే అవి రాస్తూ వెళ్ళిపో. ఒకసారి ఇంకా నీ బ్రెయిన్లో కొత్త థాట్స్ రావట్లే, ఉన్నవే రిపీట్ అవుతున్నాయి, లేదా నీ బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది అన్న తర్వాత ఈ పేపర్ని, పెన్ని పక్కన పెట్టేసి కాసేపు రిలాక్స్ అయిపోవాలి. ఒకసారి నీ మైండ్ ఫ్రెష్ అయిన తర్వాత, ఇట్ కుడ్ బి 5 minutes 10 minutes, ఎంతసేపు కావాలంటే అంతసేపు. ఒక్కసారి ఫ్రెష్ అయిన తర్వాత దెన్ కమ్ బ్యాక్, ఈ పేపర్ పెన్ తీసుకో, ఇప్పుడు నువ్వు రాసిన థాట్స్ అన్నీ ఒకసారి చూడు. ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేయడం అంటారు చూడు, అలా నువ్వు రాసిన వాటికి ఏదైనా మీనింగ్ వస్తుందా, వస్తే అదొక క్వశ్చన్ అవుతుందా, ఒక ప్యాటర్న్ అవుతుందా, లేదా ఒక ఆన్సర్, ఒక క్వశ్చన్కి నువ్వు ఇచ్చిన ప్రీవియస్ ఆన్సర్, ఇలా ఏమవుతున్నాయో మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫామ్ చేయి. ఇప్పుడు ఈ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్కి ఏంటి సొల్యూషన్ అనేది ఆలోచించు. అసలు ఈ ప్రాసెస్ అంతటికి మీనింగ్ ఏంటి అంటే, జనరల్గా ఒక మ్యాథ్స్ ప్రాబ్లమో, ఒక సైన్స్ ప్రాబ్లమో చేస్తున్నప్పుడు ఎంత సింపుల్ ప్రాబ్లం అయినా, ఒక అడిషన్ అయినా, ఒక సబ్ట్రాక్షన్ అయినా, ఎనీథింగ్ పేపర్ మీద రాసి చేస్తాం. అండ్ అది చేసేటప్పుడు ఎప్పుడు మనకి బ్రెయిన్కి అంత ప్రెషర్ అనిపించదు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పేపర్ చాలా స్మూత్గా వెళ్ళిపోతున్నట్టే ఉంటుంది. ద రీజన్, నువ్వు ఏది బ్రెయిన్లో పెట్టుకోవట్లే, నీ బ్రెయిన్ని స్ట్రెస్ చేయట్లే,
ఉన్న ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఒక క్యాలిక్యులేట్ చేసి సొల్యూషన్ తేయడానికి మాత్రమే వాడుతున్నాం, స్టోర్ చేయడానికి వాడట్లేదు. సో అలానే ఒక మ్యాథ్స్కి సైన్స్కి వాడేటప్పుడు ఇంత కాంప్లెక్స్, ఇన్ని న్యూరాన్స్, ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న బ్రెయిన్లో జరిగే ఒక థింగ్ని నీ పేపర్ పైన రాయడం వల్ల ఏంటి ఇష్యూ? సో అక్కడ ఎలా అయితే సింపుల్గా అయిపోయిందో ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్, ఇది కూడా అలానే అయిపోతుంది. చెప్పినప్పుడు చాలా సింపుల్గా ఉండొచ్చేమో కానీ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. ఇక్కడ నీ థాట్స్ని ఫ్రీగా ఫ్లో అవనిస్తున్నావు. దాన్ని ఆపి ఒకటే థాట్ని రిపీట్లో వేయకుండా నువ్వు ఆ థాట్ ఎలా వెళ్ళాలనుకుంటే అలా వదిలేస్తున్నావు. అండ్ ఆ ఫ్లోలో ఉన్న బ్యూటీని చూసి ఆ బ్యూటీలో ఆన్సర్స్ ఎదుగుతున్నావు. ఒక పోయట్రీ వేలో చెప్పా, బట్ దాన్ని అలా హ్యాండిల్ చేస్తేనే ఇంకా పీస్ఫుల్గా హ్యాండిల్ అవుతుంది. సరే, ప్రతిసారి బుక్స్, పేపర్లు, పెన్లు అవ్వవు నా చేత అంటే ఫోన్లో యాప్స్ వాడచ్చు, ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి. లేదు ఇంకొంచెం ముందుకు వెళ్తానంటే వాట్సాప్ పర్సనల్ చాట్ ఉంది కదా, నీతో నువ్వే మాట్లాడుకోవచ్చు, ఎవ్వడికి వెళ్ళదు ఆ చాట్. అలాంటివి కూడా వాడచ్చు. అండ్ ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ కూడా ఉంది. అంటే లైక్ నువ్వు రాసింది ఒక స్టోర్ అయి ఉంటుంది అండ్ ఎప్పటికీ అక్కడే ఉంటుంది. ఈవెన్ డౌన్ ద లైన్ ఒక 5 years తర్వాత, 5 years ముందు నేను ఏం ఆలోచిస్తున్నా, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి, నేను ఎలా గో త్రూ అయ్యా అనేది ఒక రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు ఈ చాట్స్ అన్ని చదివి. బట్ నన్ను అడిగితే ట్రెడిషనల్ వే ఈజ్ ద బెస్ట్ వే. ఒక పెన్ అండ్ పేపర్ ఈజ్ ద బెస్ట్ వే అండ్ ఇస్ పర్సనల్ చాయిస్. బట్ నా ఎంఫసిస్ అంతా ఇక్కడ ఆ పర్టికులర్ వే గురించి, ద వే ఆఫ్ జర్నలింగ్. అది ఎలా అయినా చేయి, నీ పర్సనల్ చాయిస్. నేనైతే పెన్ అండ్ పేపర్ వాడతా, నువ్వు ఆన్లైన్ చేస్తా అంటే నీ ఇష్టం. బట్ అది చేసి నీ ఓవర్ థింకింగ్ హ్యాబిట్కి వీలైతే ఫుల్ స్టాప్, లేదంటే ఆల్మోస్ట్ నథింగ్ వరకు దాన్ని రెడ్యూస్ చేస్తే నీకు నైట్ పీస్ఫుల్గా నిద్రపడుతుంది, నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఇంకేం కావాలి చెప్పు. అండ్ ఇంకొక నోట్ పాయింట్, స్టార్టింగ్లో నువ్వు ప్రతి ఒక్కటి రాస్తుండొచ్చు, నేను కూడా రాసేవాడిని. బట్ నువ్వు ఇది రిపీట్లో చేసే కొద్దీ నీకు ఎంత అలవాటు అవుద్ది అంటే నువ్వు ప్రతి ఒక్కటి కూడా రాయవు. నువ్వు రాసేటప్పుడే ఆ క్లటర్ అంతా క్లియర్ అయిపోయి ఏ పాయింట్స్ అయితే ఉండాలో యాక్చువల్గా ఆ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. సో ఒక విధంగా నువ్వు ఎక్స్పర్ట్ అయిపోతావు ఈ ప్రాసెస్లో. అండ్ అట్ ద సేమ్ టైం నీ ప్రాబ్లమ్స్ కూడా ఒక సొల్యూషన్ దొరుకుద్ది. ఆరల్స్ ఇది కాదు, నేను వేరేలా సాల్వ్ చేసుకున్నా అండ్ ఇట్ వర్క్స్ పర్ఫెక్ట్లీ వెల్ అని నువ్వు అనుకుంటే ఆ వేని కూడా కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయి. మేబీ నా వే పని చేయని వాళ్ళు నీ వే చూసి దాన్ని కూడా ట్రై చేయొచ్చు. నీకొక్కడికి హెల్ప్ అవడం కాకుండా ఇంకా ఒక 4 హెల్ప్ అవుతుంది.